బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఈ భాగవతమనే మహాపురాణం వేద సమానమైనది. ఇది లోకంలో భక్తి జ్ఞాన వైరాగ్యాలను స్థాపించేందుకై భగవానుడి చేత ప్రకాశింపబడి ఉంది. పూర్వం వ్యాసుడు దుఃఖంలో ఉండగా నారాయణుడు బ్రహ్మకు బ్రహ్మదేవుడు నీకు తెలిపిన చతుశ్లోకి భాగవతాన్ని నువ్వే స్వయంగా వ్యాస భగవానుడికి ఉపదేశించావు కదా. ఆయన దాన్ని విస్తారంగా 18,000 శ్లోకాలలో రచించాడు. శుక మహర్షికి ఉపదేశించాడు. ఆ శుకుడి భాగవతోపదేశంతో పరీక్షిత్తు 7 రోజుల్లో ముక్తిని పొందాడు కదా. అటువంటి భాగవతం యొక్క సహాయంతో నువ్వు లోకంలో భక్తిని వ్యాపింపజేసి భక్తి జ్ఞాన వైరాగ్యాల కష్టాన్ని పోగొట్టగలవు. శ్రీమద్భాగవత శ్రావే శోక దుఃఖ వినాశనం అన్నారు. అప్పుడు నారద మహర్షి, ఓ మహర్షులారా, మీ దర్శనంతో నా సందేహం తీరింది, కష్టం తొలగిపోయింది. నేను ఇక భాగవతాన్ని ప్రచారం చేస్తాను. ఇంటింటా భాగవతం వినిపించేలాగా చేస్తాను అని అంటూ వారికి నమస్కరించి అప్పటి నుంచి సంకల్పించాడు. వాళ్ళ ఆశీర్వచనాన్ని కూడా తీసుకున్నాడు. నారదుడు భాగవత ప్రచారంతో లోకమంతా భక్తిని స్థాపించాడు. దేవవాణి సత్యమైంది. భక్తి పుత్రులైన జ్ఞాన వైరాగ్యాలు తిరిగి యవనాన్ని పొందారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముగ్గురు సుఖంగా ఆనందంగా ఉన్నారు. ఇది పద్మపురాణంలోని శ్రీమద్ భాగవత మహత్యం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని సమాజాన్ని ఊహించుకుంటూనే భయంగా ఉంటుంది కదా. లోకం సుఖంగా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో సంపూర్ణంగా భాగవతాన్ని విందాం. భగవంతుడి అనుగ్రహాన్ని పొందుదాం. ఇక భాగవత ధ్యాన శ్లోకాలను చెప్పుకొని శ్రీమద్ భాగవతంలోకి ప్రవేశిద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే సంసారదర్పదష్టం యో విష్ణురాతమమోముచత్. కాలవ్యాళముఖాగ్రాస త్రాస నిర్నాశహేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలౌ కీరేణ భాషితుం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. జన్మాద్యస్య యతోన్వయాది తరతశ్చార్దేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఈ జగత్తులోని
పదార్థాలన్నిటిలోనూ ఉనికి అనేది ఉన్నది. కానీ ఒక పదార్థంలో మరొకటి ఉండటం లేదు. కనుక ఈ జగత్తు సత్స్వరూపమైన పరబ్రహ్మ వస్తువు నుండి పుట్టి దానిలోనే స్థితిని పొంది అందులోనే విలీనమవుతుందని తెలుస్తుంది. సర్వజ్ఞుడు మరియు ఏ అపేక్ష లేకుండా తానే స్వయంగా ప్రకాశించేవాడైనటువంటి ఆ పరమాత్మ తన హృదయ సంకల్పంతో చతుర్ముఖ బ్రహ్మను వేదాన్ని తెలియజేశాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని తెలియజేశాడు. ఆ పరమేశ్వరుడి విషయంలో గొప్ప గొప్ప పండితులు కూడా మోహాన్ని పొందుతున్నారు. సత్తయే స్వరూపంగా గల పరబ్రహ్మ నుండి అగ్ని, నీరు, భూమి ప్రకటమైనట్లుగానే వాటి కార్యరూపమైన ఈ ప్రపంచం కూడా వాస్తవంగా లేకపోయినా గోచరమవుతుంది. చైతన్య స్వరూపుడైన ఆ పరమేశ్వరుడికి మాయా మరియు దాని దోషాలు అంటూనే అంటావు. అంటే ఆ దోషాలను ఆయన పోగొడతాడు. అటువంటి సత్యస్వరూపుడైన పరబ్రహ్మను ధ్యానిస్తున్నాను. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన ఈ శ్రీమద్భాగవతంలో కర్మఫల త్యాగం అనే గొప్పదైన ధర్మం బోధింపబడుతుంది. మాశ్చర్యం లేని సజ్జనుల చేత తెలియబడేది, నిత్య సత్యమైనది, మేలు చేసేది, తాపత్రయాన్ని పోగొట్టేది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు ఇందులో బోధింపబడింది. ఇతర శాస్త్రముల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలబడుతున్నాడా? లేదు కదా. అయినా కూడా ఈ భాగవతంలో శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరం చేసుకోబడుతున్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. బ్రహ్మానందమనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతమనే పండు వేదమనే కల్పవృక్షం నుండి సుఖముఖం ద్వారా, చిలుక ముక్కు ద్వారా నేలపై జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధగల భక్తి భావనతో నిండిన హృదయం కల ఓ జనులారా, రసంతో నిండిన ఈ పండును మోక్షము లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. ఇక్కడి వరకు భాగవత గ్రంథాన్ని, దాని గొప్పదనాన్ని మంగళ శ్లోకాల ద్వారా తెలుసుకున్నాం. For more videos like this, subscribe Big TV channel.